ఉచితం కావచ్చు, రైతాంగ రుణమాఫీ కావచ్చు, 55,000 ఉద్యోగాలు కావచ్చు, ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నది. ఈ ప్రభుత్వానికి అందరూ దీవించాలి, సహకరించాలి. ఒక సంవత్సరం పూర్తి చేసుకొని అలా అధికారికంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక గీతాన్ని తెచ్చుకున్నాం, అభినందించాలి. అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ స్ఫూర్తిని తెచ్చుకున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు చేసి కొత్త ప్రాణాలు అర్పించిన వాళ్ళ సంగతి ఒక నిమిషం, అది కూడా నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణకు సంబంధించినటువంటి అనేక కళాకారులు మొత్తం వాళ్ళ జీవితం మొత్తం దార వస్తే తినడానికి తెలియకున్నటువంటి వాళ్ళని గౌరవించాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఈ విధంగా ముందుకు పోతున్న సందర్భంలో మనం తప్పకుండా మంచిని మంచి, చెడుని చెడు అనడానికి ఇలా శాసనసభలోకి వచ్చి మేము కూడా నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులు కలిసి ఇలా విగ్రహావిష్కరణ రమ్మని ప్రభుత్వం పక్షాన్ని ఆహ్వానించడం, కేంద్ర మంత్రి గారిని ఆహ్వానించడం, మిగతా గౌరవ పెద్దలందరినీ ప్రభుత్వం పక్షాన్ని ఆహ్వానించడం. వారందరూ వచ్చి తెలంగాణకు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా రాజకీయాలు వేరు, తెలంగాణ ప్రయోజనాలు దేశంలో చాలా రాష్ట్రాల్లో రాష్ట్ర సమస్య వచ్చినప్పుడు అధికార ప్రతిపక్షం తేడా లేకుండా అందరూ కలిసి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నారు అధ్యక్ష. ఇక్కడ కూడా తెలంగాణలో రాజకీయ పోరాటాలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఒక పక్క ఉంటే తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఈ యొక్క పవిత్ర దినాన తెలంగాణ తల్లి ఆవిష్కరణ సందర్భంగా ఒక వేదిక మీదకి వచ్చి మనమంతా ఒకటే, తెలంగాణ ప్రయోజనాల కొరకు రాజకీయాలు వేరు, తెలంగాణ అభివృద్ధి వేరు అనేటువంటి ఒక దిశను కేంద్రానికో లేదా సమాజానికి చూపెట్టే అవసరం ఉందనేటువంటి మాట మనవి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న, ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, ఎందుకంటే తెలంగాణలో చాలా అందరం కూడా సకల జనులతో పాటుగా అన్నాడు. తెలంగాణ బిల్ పాస్ అయ్యే సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆర్టికల్ 3 అనుగుణంగా బిల్ పాస్ అయినటువంటి సందర్భంలో పాత్రధారులంగా కొంతమంది ఉండి లేకుండా కూడా మేము దీన్ని తెచ్చినామని చెప్పేటువంటి పరిస్థితి, 10 సంవత్సరాలు పాఠ్య పుస్తకాల్లో కూడా ఉద్యమ చరిత్ర తప్పులు రాసినటువంటి పరిస్థితి. అనేక సందర్భాల్లో ఆనాడు ఆంధ్ర పాలకులు తెలంగాణకు సంబంధించిన అంశాన్ని మరుగునపరిచారు. తెలంగాణ కవులు, కళాకారులను, ఉద్యమకారులు అన్నారు. ఆనాడు రజాకార్ పోరాటకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళకు సంబంధించిన మార్చేశారు. ఇవాళ కూడా 10 సంవత్సరాల తెలంగాణకు సంబంధించిన వాస్తవ చరిత్రను మరుగున పెట్టే ప్రయత్నం చేశారు. అందుకే ఈ ప్రభుత్వం తెలంగాణ అసలు సిసలైన కళాకారులకు సంబంధించి, అసలు సిసలైనటువంటి ఉద్యమకారులకు సంబంధించి అందరికీ సంబంధించి ప్రాధాన్యత ఉండాలి, భాగస్వామ్యం ఉండాలనే ఆలోచనతోటి ఈ యొక్క మార్పులు చేర్పులు తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఇది వ్యక్తిగతమైనటువంటి ఎవరి ఆకాంక్షలు కాదు అధ్యక్ష, యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష. దానికి అనుగుణంగా కొనసాగుతోంది. దీనిపైన కూడా విమర్శ చేస్తే వాళ్ళు ఎక్కడి దాకా కిందికి దిగజారుతా ఉన్నారో, వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ ఆలోచనలు ఏందో వ్యక్తిగతానికే పరిమితం అయితే ఎట్లా అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క విగ్రహావిష్కరణ సందర్భంగా అందరూ రావాలని ప్రభుత్వం పక్షాన కోరుతూ, మరి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి ఏర్పాటు విషయం లోపల సహకరించి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను.